ఏవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకంను పురస్కరించుకుని వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈ పథకాన్ని ప్రారంభించిన పాలకుర్తి శాసనసభ్యురాలు ఎస్ఎస్ వినిరెడ్డి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్ఎస్ వినిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అని అన్నారు. ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు న్యాయమైన బియ్యాన్ని అందించి ఇక ప్రతి పేద కుటుంబానికి ఆకలి గురికాకుండా పోషకాహారాన్ని సమృద్ధిగా అందించేలా ఈ పథకం రూపొందించబడిందని అన్నారు. మీ అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగాలని ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అన్ని మండలాలలో కూడా సన్న బియ్యము పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అన్ని మండలాలు అటెండ్ అవుతున్నాము. మరి మొన్ననే ఇది ఉగాది రోజు మన తెలుగు నూతన సంవత్సరం రోజు లాంచ్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు సంబంధిత మంత్రివర్యులు అట్లనే మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కలిసి ప్రారంభించారు. ఈ సన్న బియ్యం అనేది ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఆ దొడ్డు బియ్యము అందరు అమ్మనన్న అమ్మేటోళ్ళు, లేకపోతే దోశలు పోసుకోవడమో లేకపోతే జొన్న పిండితో పాటు పట్టించి వాడడమో చేసేటోళ్ళు. కానీ నేరుగా అన్నంలాగా మట్టుకు వండుకొని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మరి ప్రభుత్వ సొమ్ము వేల కోట్లు ఖర్చు పెడుతున్నా కానీ అది ప్రజలకి ఉపయోగపడకుండా పోతుందన్న ఆలోచనతోటి పేదవాళ్ళకి ఉపయోగపడాలి అని చెప్పి మన ప్రభుత్వము, అంటే డబ్బులు ఉన్నోళ్ళు సన్న బియ్యం తిని పేదవాళ్ళు దొడ్డు బియ్యం తినడం అనేది కరెక్ట్ కాదు. అందరికి తిండి దగ్గర పేదవాళ్ళైనా ఉన్నోళ్ళైనా ఒకటే అన్న ఇదితోటి మన ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం ఇస్తుంది. సన్న బియ్యము అందరూ కూడా వండుకొని తింటారు. ఎందుకంటే ఎవరైనా సన్న బియ్యమే తింటారు. ఈ సన్న బియ్యం పథకము అమలు చేసినందుకు మన నియోజకవర్గ ప్రజలందరి తరపున గౌరవ మంత్రివర్యులకి, మన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన నియోజకవర్గ ప్రజలందరి తరపున. ఇదే కాదు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా మన ప్రభుత్వంకి ఎంతసేపు ఎట్లా అభివృద్ధి ఎట్లా చేయాలి, దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎట్లా చేయాలన్న ఆలోచనతోటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ముందుకెళ్తుంది. వేరే వాళ్ళకి వేరే పనులు ఉండొచ్చు, కానీ మా ప్రభుత్వానికి ఒక్కటే పని. మా మంత్రులైన ముఖ్యమంత్రి గారైనా అనుక్షణం ప్రజలలో ఉంటూ ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల సమస్యలకై పోరాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. అట్లనే యువ వికాస్ స్కీమ్ కూడా మీరు అందరు చూసిండ్రు. అసెంబ్లీ ప్రాంగణంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వీళ్ళకు కూడా, అంటే వేరే కులాలలో వేరే వర్గాలలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ యువకులు కూడా ఉంటారు, యూత్. వీళ్ళకి ఎట్లా అని చెప్పి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. దీనికి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు యూత్ వాళ్ళు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వము ఎంత ఆర్థికంగా ఎంత చితికిపోయి ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం అన్నదానికన్నా ఒకటి ఎక్కువనే చేస్తుంది మన ప్రభుత్వం. ఏదైనా కానీ ఉపయోగపడేవన్నీ కూడా మహిళల ఉచిత బస్సు ప్రయాణమైన 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా, 500 గ్యాస్ సిలిండరు, అట్లనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం అయినా, నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ఇప్పుడు వచ్చినవన్నీ కూడా అర్హులైన పేదవాళ్ళకి ఏ ప్రభుత్వ పథకమైనా ఇదే కాదు, అర్హులైన వాళ్ళకి అందే విధంగా చూసే బాధ్యత మా అందరిది. మొత్తము ఒక 22 చెక్కులు దాకా పంచినాము రాయపర్తి మండల్లో. ఈ చెక్కులు కూడా ఎప్పటికప్పుడు, అంటే ఆలస్యం చేయకుండా వెంటనే వస్తున్నాయి చెక్కులు. అప్లికేషన్లు పెట్టుకున్న వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులైనా, సీఎంఆర్ఎఫ్ అయినా అవి మా దగ్గరకు వచ్చినాక మేము కూడా అంతే వేగంగా ఆలస్యం చేయకుండా మేము కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాం. గతంలో లాగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అవేవి కూడా చేయట్లేము. గతంలో ఏదో పార్టీ మారితేనే, అది మనోలే చెప్పిండ్రు, పార్టీ మారితేనే చెక్కులు ఇస్తా అని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల కోసము కష్టపడే ప్రభుత్వము, ప్రజలకి ఉపయోగపడే పనులు చేసే ప్రభుత్వము. కాబట్టి అదే విధంగా ఏవైనా కానీ అర్హులకు అందే విధంగా మేము చూస్తాం. జొన్న పిండితో పాటు కలిపి పట్టిస్తారు, అంతేగాని దాన్ని ప్రాపర్గా వినియోగించుకునేటోళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. దాన్ని తీసుకొని అమ్ముకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ దాన్ని వాడేటోళ్ళు లేరు. కానీ ఇప్పుడు సన్న బియ్యం అయితే అందరూ తింటారు అని చెప్పి ఒక్క పూటైనా తృప్తిగా తింటారు.
ఎప్పుడైనా బియ్యం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూసినట్టయితే ప్రజా ప్రభుత్వము పథకాలను తీసుకురావడంతో పాటు ఆ పథకాలు ప్రజలకు ఎట్లా ఉపయోగపడతాయి, ఏదో చేసినామా చేతులు దులుపుకున్నామా కాదు, అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న ఆలోచనతో చేసిండ్రు. అదే విధంగా రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డులు రాలేదు. ఎక్కడైనా బై ఎలక్షన్స్ అట్లాంటివి ఉంటే అక్కడ ఏమైనా ఇచ్చిండ్రేమో, కానీ అక్కడ తప్ప వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు రాలేవు. ఇప్పుడు జేసీ గారు కూడా చెప్పిండ్రు ఆ రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ కూడా వస్తాయి. అందరూ కూడా ఈ సన్న బియ్యాన్ని ఇంత కూడా వృధా చేయకుండా, అంటే మన ప్రభుత్వం ఆలోచన చూడండి. ఫస్ట్ సన్న బియ్యం కావాలి అంటే సన్న బియ్యం కావాలంటే మరి అన్ని రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ సన్న బియ్యం ఎట్లా పండియాలి, అంత పెద్ద ఎత్తున సన్న బియ్యం ఎట్లా పండుతుంది అన్న ప్రణాళిక, ఎంత బాగా ప్రణాళిక చేసి మన ప్రభుత్వం సన్న బియ్యం అంత ఎక్కువ పంట మనకి గతంలో ఎప్పుడూ లేనంత వరి పంట ఈసారి మన రాష్ట్రంలో ఎన్నడూ లేనంత వరి పంట పండింది ఈ సంవత్సరం. అది మీరు అందరు కూడా చూస్తున్నారు. అంటే అట్లా పండించిన సన్న బియ్యాన్ని మళ్ళీ మన వాళ్ళకి పంచడము, ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక ప్రకారం పోతుంది. ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులలోనే ఇక్కడున్న మీరందరు అక్కలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయ్యి కదా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటుండ్రా, టికెట్ ఏమిస్తుండ్రు, ఆధార్ కార్డు పట్టుకొని మా అక్కలు గుండె నిబ్బరంతో పోతుండ్రు. ఎక్కడ పోయినా ఎవరిని చేయి జాపకుండా వాళ్ళు ఎక్కడైనా దవాఖానాలకు పోయి చూపించుకోవాలన్నా, లేకపోతే ఎక్కడికైనా పిల్లల్ని చూసుకోవడానికి దూరం వెళ్ళాలన్నా, చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఎక్కడికైనా పోయి కూరగాయలు తెచ్చుకోవడం అన్నా, లేకపోతే ఇంకేదైనా తెచ్చుకొని అమ్ముకునేటోళ్ళు దానిపైనే వాడుతున్నారు. చాలా మంది ఇది సద్వినియోగం చేసుకుంటున్నారు. అట్లానే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా, ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటివి ఎన్నో మంచిగా గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చరిత్రని తిరగరాసే పథకాలు ఎన్నో కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు ఈ సన్న బియ్యం అనేది ఇప్పుడు కాదు కదా, తరతరాలు చెప్పుకునే విధంగా ఉంది. ఇదే కాదు, యువ వికాస్ అని చెప్పి మొన్న అసెంబ్లీ ప్రాంగణంలో మేమందరం ఉన్నాం. అక్కడనే అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు అని చెప్పి పెట్టిండ్రు. ఇది ఉత్త వీళ్ళే కాదు, వేరే కులాలలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డోళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి